రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టున్నారు. కొన్ని సంఘాలైతే సమ్మెకైతే పిలుపునివ్వడం జరిగింది. ఇంకొన్ని సంఘాలు సమ్మెకు దూరంగా ఉంటున్నాయి. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇదే విషయంపై అశ్వత్థామరెడ్డి ఉన్నారు, టీఎంయూ నేత. అన్న, ఏంటి మీరు సమ్మెకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు? అంటే మేము సమ్మె నోటీస్ ఇవ్వలేదు. వాళ్ళు తొందరపడి ఏకపక్ష నిర్ణయం తీసుకొని సమ్మె నోటీస్ ఇచ్చారు. వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు మాతో సంప్రదించలేదు. కనీసం నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మాతో సంప్రదింపు జరపలేదు. మొన్న 20వ తారీఖు నాడు ఒక లెటర్ రాసి సమ్మెలోకి రమ్మని మమ్మల్ని కోరడం జరిగింది. 20వ తారీఖు నాడు పర్సనల్ కూడా కలిసి కోరితే మేము ఒకటే మాట చెప్పినాం, ఖచ్చితంగా మేము సమ్మెలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాము. వాస్తవ పరిస్థితుల్లో సమ్మెకు అనుకూలంగా ఉన్నాయి, సమ్మె చేయాల్సిన సందర్భం ఉంది, కానీ అందరం కలిసి సమ్మె నోటీస్ జారీ చేద్దాం. మే 2 తారీఖు సమ్మె నోటీస్ జారీ చేద్దాం. మీ యూనియన్ ఆఫీస్కి నేను వచ్చి సమ్మె నోటీస్ సంతకం పెడతా, మీరే తయారు చేయండి. మే ఎండింగ్లో లేదా జూన్ 1st వీక్లో సమ్మెలోకి వెళ్దాం. ఎందుకంటే సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటాయి. మేము సమ్మె నోటీస్ జారీ చేసిన తర్వాత 14 రోజుల వ్యవధి ఉండాలి మాకు. 14 రోజుల నుంచి 41 రోజుల లోపల ఎప్పుడైనా సమ్మె చేయొచ్చు. 14 రోజుల ముందు చేయడానికి వీల్లేదు, 41 రోజులు దాన్ని కూడా చేయడానికి వీల్లేదు. అది చట్టం. వాళ్ళు వచ్చి సడన్గా మేము ఇచ్చిన నోటీస్ పైన మద్దతు తెలపాలంటే ఒక పెద్ద సంఘంగా మాకు కూడా కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటాయి. మేము సమ్మె నోటీస్ ఇవ్వకుండా సమ్మెలోకి వెళ్తే రేపు కొన్ని సమస్యలు తలెత్తాయి. దాంతోపాటు ఇలా ప్రభుత్వం చెప్తుంది, మాకు నిన్న మంత్రి గారు చెప్పారు, కొన్ని రోజులు టైం వేయండి, మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని అడగకుండా సమ్మె నోటీస్ ఇచ్చి ఇలా మమ్మల్ని కలిసి రావట్లేదు అని ప్రచారం చేస్తున్నారు. నీ బలం ఉన్నప్పుడు నువ్వు సమ్మె నోటీస్ ఇచ్చినావు, నీ బలాన్ని నేను నమ్ముకుని సమ్మె నోటీస్ ఇచ్చినావు. రేపు సమ్మెలో కార్మికులందరూ నీవు నిజంగా నీ మీద నమ్మకుంటే కార్మిక వర్గం మొత్తం సమ్మెలో ఉంటుంది. అట్లా నువ్వు పనిచేస్తావన్న నమ్మకం ఉన్నప్పుడు కార్మిక వర్గం సంపూర్ణంగా నీకు మద్దతు ప్రకటిస్తుంది తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడ్చి కొంత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాం, అది పద్ధతి కాదు. మీ బలాన్ని మీరు నమ్ముకొని సమ్మె నోటీస్ ఇచ్చిన రోజు మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపు సమ్మె విత్డ్రా కాండి, రేపే సమ్మె నోటీస్, కొత్త సమ్మె నోటీస్ జారీ చేద్దాం. 14 రోజుల తర్వాత మీరే ఒక డేట్ డిక్లేర్ చేయండి. 14 రోజుల లోపల సమ్మె ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే మేము మీతో రానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో విషయం ఏముందంటే 5 సంవత్సరాలు అయింది, దాదాపు 5 సంవత్సరాలు అయినప్పుడు ఇంతవరకు కూడా కమిటీలు లేవు. జేసీ కమిటీ కావచ్చు, యూనియన్ల కమిటీలు లేవు. మనం ఈ 40 రోజుల వ్యవధి ఏదైతుందో దాన్ని అవకాశంగా తీసుకొని అన్ని జిల్లాలు డిపోలు తిరిగి అక్కడ కమిటీల నిర్మాణం జరగాలి. ఫస్ట్ రథసారథి లేని యుద్ధం జరగదు. ఇది యుద్ధము, సమ్మె అంటే యుద్ధము. ఇలా భారతదేశానికి సంపూర్ణమైన వనరులు ఉన్నాయి. ఎందుకు యుద్ధం గురించి ఆలోచిస్తుంది? జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తుంది. మనం కూడా ఇలా మనొక్కరు బాధ్యత లేకుండా కాదు, మనం జరగబోయే పరిణామాలు కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. ఏం చూసుకోకుండా వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు, సమ్మెకు దిగుతారా మిగతా సంఘాలన్నీ? మిగతా సంఘాలు ఎవరుండండి, వాళ్ళ ఎంబడి బలం ఎక్కడుంది? ఎంప్లాయీస్ యూనియన్ చీలిపోయింది, రాజిరెడ్డి ఎంబడి ఐఎన్టీసీలు వెళ్ళిపోయారు, థామస్ రెడ్డిని మేము వెలివేసినాము, హనుమంత్ ఎంబడి ఎవరుండ్రు, హనుమంత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? మాకు ప్రభుత్వం పైన సంపూర్ణ నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం చేస్తుంది, కార్మికులు సమ్మానం పాటించాలి అన్నాడు. అన్నప్పుడు మరి నువ్వు సమ్మె నోటీస్ ఎందుకు ఇచ్చావు అంటారు కార్మికులు. రేపు ఇదే అవుతుంది. రేపు ఏదైతే ఈదురికన్నా ఎంప్లాయీస్ ఉన్నాడు, ఆయన ఏం చెప్తారు సింపుల్గా, మా సాంబశివరావు గారు పోయి మాట్లాడారు ముఖ్యమంత్రితోనా టెలిఫోన్లో, మాకు ఒక టైం అడిగిండు, ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ వినా సమ్మె విరమణ ఇస్తున్నాం అంటాడు. హనుమంత్ ఏమంటాడు, నేను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీని, నేను మంత్రి గారితో ఎప్పుడే మాట్లాడినా, ముఖ్యమంత్రితో మాట్లాడినా, రేపు సమ్మెలో విరమణ చేస్తున్నాం మేము అని చెప్తాడు. మేము వాళ్ళని నమ్ముకొని సమ్మెలోకి వెళ్తే మేము నోటీస్ ఇవ్వలే, మాకు సాంకేతికమైన ఇబ్బంది వస్తుంది. అది విషయం. ఎట్లా ఉంది అసలు? సమ్మె చేసే మూడు ఉందా? కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంది? కార్మికులకు సమ్మె మూడులోకి వెళ్ళి కూడా బయటపడ్డవారు. అన్ని సంఘాలు కలిస్తే ఖచ్చితంగా సమ్మె చేయడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంది. ఇలా సిఐటి సమ్మె నోటీస్ ఇవ్వలేదు, ఐఎన్టీ సమ్మె నోటీస్ ఇవ్వలేదు, బిఎంఎస్ సమ్మె నోటీస్ ఇవ్వలేదు, సూపర్ అరోస్ సమ్మె నోటీస్ ఇవ్వలేదు. 3200 కొత్త ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. మొన్ననే జిల్లాకు 40 మంది డ్రైవర్లను రిక్రూట్ చేసి 50 మంది డ్రైవర్లు రిక్రూట్ చేసారు. ఇలా పెద్ద సంఘం టీఎంఈ మేము ఇవ్వలేదు, సమ్మె నోటీస్ ఇవ్వలేదు. అందరం కలిసి సమ్మె నోటీస్ ఇద్దామని మేము చెప్పడం జరిగింది ఎంప్లాయీస్ మిత్రుడు వెంకన్న గారికి. వారు ఏకపక్షంగా వారు ఏం ఒత్తిడిలోనో తెలియదు, వారి ఒత్తిడిలోనే వాళ్ళు సమ్మె నోటీస్ జారీ చేయడం. చరిత్రలో ఎప్పుడు కూడా 3 సమ్మె నోటీసులు ఉండవు, 3 సమ్మె నోటీసులు ఇచ్చారు. అంటే అటువంటి అవగాహన రాహిత్యంతో సమ్మెలోకి వెళ్తే రేపు కార్మిక వర్గం ఇబ్బంది పడుతుంది. ఒకసారి చూసుకోలే, ఏ టైంలో మనం సమ్మెలోకి వెళ్తే సక్సెస్ కాగలుగుతాము, ఏ టైంలో మనము యాజమాన్యం పైన ఒత్తిడి పెంచగలుగుతాం. ఇలా గవర్నమెంట్ ఇచ్చిన మేనిఫెస్టోలో అంశాలను పరిష్కరించమని డిమాండ్ చేయట్లేదు, వాళ్ళు యాజమాన్యాన్ని ఒత్తిడి పెడుతున్నారు. మోకాలకు దెబ్బ తాగితే బోడగుణకు మన ఆయింట్మెంట్ వస్తుంది తప్ప ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ సమస్య పరిష్కారం అవుతుందని వాళ్ళకి అర్థమవుతలేదు. అంటే అవగాహన రాహిత్యం, అది అనుభవం లేమి. ఒక మాట చెప్తే అనుభవం లేమి. గతంలో సమ్మెలు చేసిన నాయకత్వం కాదు కదా అది. గతంలో 35 ఏళ్ళ చరిత్ర ఉంది మాకు, ఆర్టీసీలో 35 ఏళ్ళ చరిత్ర చేసినాము. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీ ద్వారా చెప్తున్నాము, నీకు నిజంగా కార్మికుల ప్రయోజనాలు కాపాడే చిత్తశుద్ధి ఉంటే రేపు సమ్మె విరమణ చేసుకో, కొత్త సమ్మె నోటీస్ ఇద్దాము,
అన్ని డిపోలు జిల్లాలు తిరిగి నూతన కమిటీలు నిర్మాణం చేసి మీరు ఏ డేట్ చెప్తే ఆ డేట్కి సమ్మెకు రానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు చెప్తుంది వర్షన్ కరెక్టే ఉంది, బట్ వాళ్ళు మీ మీద ఏంటంటే రేవంత్ రెడ్డి తొత్తులాగా అశ్వత్థామరెడ్డి మారిండు, సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కొత్త కుట్రలు వండుతున్నాడు అని చెప్తున్నారు. మరి ఏం చెప్తారు దానికి? ఎవరు రేవంత్ రెడ్డి తొత్తులు? నీ పార్టీ తొత్తు, నీ సిపిఐ పార్టీ అనుబంధ పార్టీ, నీ హనుమంతు నువ్వు తొత్తు, నువ్వు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. అశ్వత్థామరెడ్డి రాజకీయ పార్టీ ఉందా? ఆ రోజు ఎంప్లాయీస్ ఆ రోజు 34 మంది చనిపోయిన తర్వాత థామస్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో బీఆర్ఎస్ సపోర్ట్ చేసినాడు. నువ్వు కేసీఆర్ తొత్తు, కవిత తొత్తు. హుజరాబాద్ ఎలక్షన్లో రాజేంద్రను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినావు. మునుగోడు ఎలక్షన్లో నీ ఎంప్లాయీస్ యూనియన్ అంటే నీ సిపిఐ పార్టీ థామస్ రెడ్డి వర్గమంతా అక్కడ బీఆర్ఎస్ కోట్లు వేసినారు. మేము వేసినామా? మేము ఒకరోజు మా 34 మంది చనిపోయారు, మాకు అన్యాయం జరిగింది బీఆర్ఎస్ పార్టీతో, మేము ఇప్పటికీ దూరంగానే ఉన్నాం. నేను కాంగ్రెస్ పార్టీ సభ్యునా? ఎస్, మొన్న బీఆర్ఎస్ని ఓడగొట్టాలని కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసినాం. మేము బీఆర్ఎస్ కూడా నేను ఈ 15 నెలల ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారిని కలవక చూసినరా? 15 నెలలు అయింది కదా. ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కానీ రాజకీయాలకు సంబంధించిన వేమనారాయణ రెడ్డి కావచ్చు, మిగతా ఎప్పుడైనా వస్తే జితేంద్ర రెడ్డి గారి దగ్గర వస్తాం. మా అధ్యక్షుడు, ఆయన గౌరవ అధ్యక్షుడు, ఇక్కడ మా మామనాడు జిల్లాకు మా యూనియన్ గౌరవ అధ్యక్షుడు. అంతే తప్ప నేను అశ్వత్థామరెడ్డి తొత్తు అనేది ఉండదు. తొత్తుంటే నేను తెలంగాణ ఉద్యమాన్ని అమ్మడబోయేటుని. కిరణ్ కుమార్ రెడ్డితో నుంచి నాకు ఆఫర్లు వచ్చినాయి. నేను 6 రోజులు అమ్మడబోలే. మీలాగా ఎవరు చైర్మన్ పదవి ఇస్తారో చూసుకుంటూ తిరుగుతున్నారు మీరు. దీన్ని ఒత్తిడి పెంచి చైర్మన్ పదవి కూడా అడిగే నాయకుడు దాంట్లో కూడా ఉన్నాడు. ఒక నాయకుడు ఇంకో లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను తొత్తుకు ప్రవేశించండి, మీరు కార్మిక వర్గాన్ని అడగండి. అట్లా అది కేవలము కొద్దిగా, ఎందుకంటే కొద్దిగా కార్మిక ద్రోహి. ఎవరు కార్మిక ద్రోహి? కార్మికులను నట్టేయడం ముంచడం నువ్వు ద్రోహివి. నీ డిపోలో సస్పెన్షన్ అయితే కార్మికుడు నీ యూనియన్ నాయకు సస్పెండ్ అయితే కాపాడుకునే స్థితిలో ఉన్నావు. ఇంకా గారు నీ యూనియన్ నిర్మాణమే కోల్పోయింది. ఎందుకు అశ్వత్థామరెడ్డి చాలా రోజుల తర్వాత బయటికి వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు? అశ్వత్థామరెడ్డి కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన స్ట్రైక్ తర్వాత చాలా రోజులు కనబడడం లేదు, మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తున్నాడు అని చెప్తే. కేసీఆర్ సమ్మె తర్వాత అశ్వత్థామరెడ్డి అండర్ గ్రౌండ్లో పోయిండు, అందరు అండర్ గ్రౌండ్లో పోయినరు. ఒక 5-6 నెలలు తర్వాత మా యాక్టివిటీస్ మేము స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఆ రోజు కూడా అదే ప్రచారం చేసిన ఇదే దొంగలు. అశ్వత్థామరెడ్డి మీద కేసీఆర్ కోపం ఉంది, అశ్వత్థామరెడ్డి వస్తే పనులు కావన్నారు. సరే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనని చూసినాము. పనులు కాలే. కార్మిక వర్గం అంతా మళ్ళీ డిమాండ్ చేసింది. మీ నాయకత్వం మాకు అవసరం. కార్మికులు డిమాండ్ చేసినందుకు మళ్ళీ ఇక్కడ హిమగిరి గార్డెన్లో కోరం సర్వాధ్యంలో పెద్ద భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రం మొత్తం వచ్చి అందులో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నన్ను ఎన్నుకున్నాక మా కార్యక్రమాలు మేము చేస్తున్నాము. యాజమాన్యంతో ఏ అవసరం వచ్చినా మేము పనులు చేస్తున్నాము. మా యొక్క రొటీన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అంటే సజ్జన టార్చర్ కూడా ఎక్కువైంది డిపోలలో. అటు చూస్తుంటే అక్కడ హెడ్ ఆఫీస్లో సజ్జన టార్చర్తో పాటు డిపోలలో కూడా చాలామంది కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి కూడా షోకాజ్ నోటీసులు కానీ సస్పెండ్ చేయడం కానీ చెప్పి చేస్తున్నారు. బట్ వాటికి ఏ విధంగా సమర్థిస్తారు? మరి నేను అదే అంటున్నా, కార్మికుల పైన పనిభారం పెరిగింది, విపరీతమైన ఒత్తిడి ఉంది. డిపో మేనేజర్లు చిన్న దానికి చీటింగ్ మాటికి సస్పెన్షన్ చేస్తున్నారు. ఇలా కండక్టర్ జాబ్ సెక్యూరిటీ తెచ్చింది ఎవరు? థామస్ రెడ్డి నాయకత్వంలో జాబ్ సెక్యూరిటీ తీసుకొని వచ్చిండు. ఏం జాబ్ సెక్యూరిటీ తెచ్చిండు? కార్మికులను స్టేట్ అవే సస్పెండ్ చేయొచ్చు, రిమూవ్ చేస్తాను జాబ్ సెక్యూరిటీ తీసుకు పువ్వాడ అజయ్ కుమార్ గారితో. అటువంటి నాయకుడిని మళ్ళీ రేపు నమ్మి మేము సమ్మెలో దిగితే రేపు ఏం ఆలోచిస్తుంది? మొన్న 10 రోజుల కింద ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? బీఆర్ఎస్ చాలా పనులు చేసింది, బీఆర్ఎస్ పార్టీ మనం వరంగల్ మీటింగ్కి వెళ్దామన్నాడు. కార్మికులంతా తిప్పికొట్టే వరకు నేను అనలేదని మళ్ళీ నాలుక కలుసుకుంటున్నాడు. అంటే అటువంటి నాయకత్వాన్ని నమ్మి రేపు సమ్మెలోకి వెళ్తే రేపు కార్మికుల పరిస్థితి ఏమవుతుంది? కార్మికులకు ఇబ్బంది ఉంది, రోజుకి ఇబ్బందులు ఉన్నాయి, లీవులు దొరకట్లేదు, ఇవన్నీ ఉన్నాయి. నిన్న మంత్రి గారితో అవే విషయాలు చర్చించినాం. మేము చాలా విషయాలు చర్చించినాం. ఏదైతే విలీనం డేటు మేనిఫెస్టో ప్రకటించమన్నాము, అపాయింట్ చేయమన్నాము, యూనియన్ల పునరుద్ధరణ జరపమన్నాము, పరిభారం గురించి కమిటీ చేయమన్నాము, సింగిల్ క్రూ డ్యూటీలు రద్దు చేయమని అడిగినాము, కొత్త బస్సులు కొనుగోలు చేయలేమన్నాము, కండక్టర్ జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ తెమ్మన్నాము, ఏదైతే చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరికీ రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు వేయాలన్నాము. అయితే ప్రైవేట్ బస్సుల మీద దాదాపు 5-6 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. రేపు 2000 పోస్టులు పడ్డాయి. రేపు వాళ్ళకి ప్రిఫరెన్స్ చేయాలని డిమాండ్ పెట్టినాం మేము. ఇవన్నీ డిమాండ్లతో మేము ముందుకెళ్తున్నాము. ఒక పద్ధతి ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా మేము ముందుకెళ్తున్నాము. కానీ గుడ్డెత్తి చెల్లబడ్డట్టు పోయి ఎప్పుడంటే అప్పుడు సమ్మెకు ఒక అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. యాజమాన్యం చేసే తప్పులు కావచ్చు, ప్రభుత్వం చేసే తప్పులు కావచ్చు, ఒక రీచ్ అయ్యే సందర్భంలో మన సమ్మెలోకి వెళ్ళినప్పుడు సమ్మెలు సక్సెస్ అవుతుంది తప్ప ఎప్పుడంటే ఇప్పుడు మన బలం ఉంది కదా అంటే కార్మిక వర్గం నిలబడదు. ఎన్నో సమ్మెలు జరిగిన ఆర్టీసీలో ఒక 75-80 ఏళ్ళ చరిత్ర ఉన్న ఆర్టీసీ, 1932లో పుట్టిన ఆర్టీసీ అంటే దాదాపు 92 ఏళ్ళ చరిత్ర ఉన్న ఆర్టీసీది. ఎన్నో సమ్మెలు జరిగినాయి. మాకన్నా పూర్వీకులు చేసిండ్రు, ఎన్నో త్యాగాలు చేసిండ్రు. ఇలా ఒక వ్యవస్థ నిర్మూలన జరిగింది, ఇంత పెద్ద నిర్మాణం జరిగిందంటే మామూలు విషయం కాదు ఇది. కొద్దిమంది తాబేదారులు అంటే మేము సమ్మె నోటీసు, సమ్మెకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నా అందరినీ కలుపుకొని పోయే తెలివి ఉండాలి, నాయకత్వం ఉండాలి. లేకనే కదా ఈ సమస్య వచ్చింది. ఎందుకు మీ 7 సంఘాలని చెప్తున్నారు, ఇలా ఇంకా 8 సంఘాలు ఎందుకు బయట ఉన్నాయి? చెప్పండి, 8 సంఘాలు ఎందుకు బయట ఉన్నాయి?
ఎందుకు సమ్మెలోకి వస్తలేవు? 8 సంఘాలు ఎందుకు బయట ఉన్నాయని అడుగుతున్నాను. ఎందుకు సమ్మెలోకి రావట్లేదు? ఎందుకు నోటీస్ చేయలేదు? నీ బలం ఏందో కూడా నీకు తెలుసు. నీ బలం ఏందో నీకు తెలుసు. ఇలా మంచిదే, నీవు ఇచ్చిన నోటీస్ ద్వారా పనులైతే కార్మికులందరికీ లబ్ధి పొందుతుంది, ఏ ఒక్కరికి కాదు. మంచిదే. ఇప్పటికైనా ఆలోచించుకొని ఐక్య ఉద్యమానికి విశాల ఐక్యత గురించి ప్రయత్నం చేద్దామని చెప్తున్నాను. ఫైనల్గా చెప్పండి, గతంలో మీరు 50 రోజులు పైగా ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ సమ్మె నోటీస్ అనేది సక్సెస్ అయిద్దా? ఎట్లా ఉంది? కార్మికుల మూడు ఎట్లా ఉంది? అది కాలమే నిర్ణయిస్తుంది. మనం ముందే చెప్పొద్దు, తప్పది. కాలం నిర్ణయిస్తుంది. ఎంతో చారిత్రాత్మకమైన సమ్మె చేసినాము, 55 రోజులు చేసినాము. కొన్ని అనుకోని కారణాల్లో అది ఫెయిల్ కాలేదు. బలవంతంగా ప్రభుత్వం దమనకాండ కొనసాగింది. ఆయన తెలంగాణకు ఒక ఆర్టీసీ కార్మికుల యొక్క ఐక్యతను ప్రదర్శించినాం. తెలంగాణలో తిరుగుబాటు చేసే తత్వం ఉందని ప్రభుత్వానికి తెలిపినాం. తెలంగాణ ప్రజలు మేము ఆ రోజే చెప్పినాం ముఖ్యమంత్రి గారికి, అయితే కేసీఆర్ గారు ఉన్నారో, ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదు, ముఖ్యమంత్రి గారు నువ్వు గెలవలేదు, నీ పతనం ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందని చెప్పిన నేను. మీ టీవీలోనే చెప్పిన, మీ పతనము ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందనో. కరెక్ట్, ఆయన పతనం స్టార్ట్ అయింది. అదే దిశగా ఆర్టీసీ కార్మికులు ఒకరు ఓటు వేయలేదు, దింపేసారు. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పరిష్కరించకపోతే మాకు ఎవరేం చుట్టం కాదు. రేపు పునం ప్రోగ్రాం సభ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ మేనిఫెస్టో అంశాలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా మళ్ళీ కార్మికుడు వర్గం వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఇచ్చారు, చాలా హామీలు ఇచ్చారు కదా. ఇప్పుడు 16 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఇంకా కేసీఆర్ పేరే చెప్పుకొని ఇంకెన్ని రోజులు కాలం కలుపుతున్నారు? తప్పకుండా మేము కేసీఆర్ చేయలేదనే నీకు వేసినాం ఓట్లు. కేసీఆర్ మాకు పని చేయలేదనే నీకు ఓట్లు వేసినాము. ఒక ఉద్యమంలో ఆయన వెంబడి ఉండి అడుగులు అడిగేసి అందులోనే మేము బయటకు వచ్చినాం. ఎందుకు? పనులు చేస్తలేడని. మీరు వచ్చాక చేయలే కదా. చిన్న అంశాలు ఉన్నాయి, కొన్ని చిన్న కొన్ని పరిష్కారమైనవి కాకుండా కూడా ఏం లేదు ఇక్కడ. కొన్ని పరిష్కారం ఉన్నాయి. 2015 సంబంధించిన జీతభత్యాలు కావచ్చు, 2013 సంబంధించిన జీతభత్యాలకు సంబంధించిన ఏరియర్స్ కావచ్చు, డిఏలు కూడా ఒకటి పెండింగ్ లేకుండా కొన్ని జరిగినాయి. పరిష్కారం కాలేదని లేదు, కొంత ప్రమోషన్ అయ్యి. కానీ దానికి తగ్గట్లేదంటే కార్మికుల లోపల ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనారు. వాళ్ళ పరిమాణంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఈ చేసిన పనులన్నీ పక్కువైనాయి. ఇలా కార్మికుల ప్రధాన డిమాండ్ ఏముంది? యూనియన్ల పునరుద్ధరణ కావాలంటారు, ప్రభుత్వంలో విలీనం చేయమంటారు. నీకు దానికి ఆర్థిక భారం పడదు కదా, ఎందుకు ప్రభుత్వం చేస్తలేదు? ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఎందుకంత 16 నెలలు అవుతుంది కదా, విలీనం చేయడానికి ఎందుకంత టైం బౌండ్ లేట్ చేస్తున్నారు? మరి అది ప్రభుత్వాన్ని అడగాలి, మీరు ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్న అది. వాళ్ళు లేట్ అయితే వాళ్ళకే అది ప్రమాదం. అది ఎందుకంటే ఒకసారి ఆర్టీసీ కార్మికుల మౌత్ టాక్ స్టార్ట్ అయింది అనుకో, అది ఎక్కడో అవుతుంది. స్టార్ట్ అయింది ఆల్రెడీ. దాన్ని వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ ఆర్టీసీ కార్మికులకు నమ్మకాన్ని క్రియేట్ చేయాలి, విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికుల విశ్వాసాన్ని పెంపొందించుకుంటే ఆర్టీసీ కార్మికుల కొద్దిగా వాళ్ళకే బలం వస్తుంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కూడా చూసారు, ప్రభుత్వం మీద యుద్ధం చేస్తా అంటే, సమరం చేస్తా అంటే నడవదు, అది మీకే నష్టం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కోసుకొని తిన్నా కూడా నా దగ్గర పైసలు లేవు, ఏం చేయాలని అడుగుతున్నారు. మరి ఎట్లా? మరి మీ కోరికలు, మీ డిమాండ్ ఎట్లా నెరవేరుతాయి? మరి మేము ఏమంటున్నాం, ఇలా ఆర్థికపరమైన అంశాలు లేవు దీంట్లో. మా ఆర్టీసీ సంబంధించిన సమ్మెలో కొంత మేరకే ఉంటుంది ఆర్థికపరమైన అంశం. కొంత మేరకు పెద్ద వేలాది కోట్లు వచ్చి మీద పడేది లేదు, అంత పెను ప్రమాదం లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆర్థిక భారం ఎందుకు పడుతుంది? యూనియన్ల పునరుద్ధరణ, ప్రజాస్వామ్యంలో యూనియన్లు ఉన్నాయి, రాజ్యాంగంలో యూనియన్లు ఉన్నాయి. ఆ యూనియన్ల పునరుద్ధరణ జరిగితే ఎందుకు ఆర్థిక భారం పడుతుంది? నిన్ను ఆర్థికంగా అడుగుతలేం. నిన్ను ఆర్థికంగా అడుగుతున్నప్పుడు, నిన్ను ఆర్థిక పరంగా నీకు ఇబ్బంది ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచన చేయండి, రాష్ట్ర పరిస్థితి దృష్టి పెట్టుకుని అని ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తే మంచిది. ఇలా కార్మికునికి కానీ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు సపోజు, మొన్న వాళ్ళు ఇచ్చిన మాటనే కదా, ప్రతి నెల ఇక ముందు 600 కోట్ల రూపాయలు మీకు చెల్లిస్తాము, మీకు బకాయిలని తీరుస్తామన్నారు. మరి ఇంతవరకు ఇప్పటికి 3 నెలలు అయింది కదా, మరి ఇచ్చినరా? అంటే మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడమని ఉద్యోగ సంఘాలు అడుగుతున్నాయి. ఈ ఉద్యోగ సంఘాలు అన్నది ఎక్కడి నుంచో ఊడిపడలేదు. ప్రజలు 97% ప్రజలు 3% అంటే 97 + 3 కలిపిస్తేనే 100. అర్థమైందా? 97% ప్రజలు +3 ఉద్యోగులు కలిసి 100 లేకపోతే నువ్వు జూరే కదా. ఓన్లీ 2 సున్నాలు పెడితే ఒకటి తీసేస్తే లాభమే ఉంది. అందరము ఈ యొక్క దీంట్లో ఏది భాగస్వాములమే. రాష్ట్రం డెవలప్ కావాలన్నా ఇట్లా అందరి బాధ్యతలు, ఎవరి బాధ్యతలు వాళ్ళు. రాజకీయ పరంగా మీరు చేయొచ్చు, ఉద్యోగ పరంగా మీరు చేయొచ్చు. 4 వ్యవస్థలు ఉన్నాయి. 4 వ్యవస్థల్లో అందరూ ఎవరు భాగం వాళ్ళు చేస్తుంటే అది నడుస్తుంది తప్ప ఏ ఒక్క వ్యవస్థ కూడా కుంటిపడినోడు ఇబ్బంది అవుతుంది. ఏం చెప్తారు ఫైనల్గా? మరి కార్మికులకు ఏం చెప్తారు? మీరు సమ్మెలో పాల్గొనమని చెప్తారా, లేకపోతే సమ్మెకు దూరంగా ఉండమని చెప్తారా? అయితే తెలంగాణ మంత్రిలో సమ్మె నోటీస్ ఇవ్వలేదు, చేయలేదు. ప్రభుత్వానికి ఒక అవకాశం ఇద్దాము, అందరం కలిసి కట్టుగా పనిచేద్దాము. అందరం ఐక్యతతో అన్ని సంఘాలు సమ్మె నోటీస్ ఇస్తే సక్సెస్ అవుతుంది. మనం ముందే సమ్మె ఇచ్చి మనం మళ్ళీ అబాస్ పాల్గొవద్దని నేను కార్మికులను కోరుతాను. ఖచ్చితంగా కొన్ని సంఘాలు తమ స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే సమ్మె నోటీస్ ఇచ్చిందని చెప్పేసి ఆ సంఘాలకు ఎటువంటి మద్దతు లేకున్నా కూడా
తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే సమ్మె నోటీస్ ఇచ్చారు. ఇప్పటికైనా ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 600 కోట్లు ఇస్తున్నారు కదా, ఆ బకాయిలు వెంటనే విడుదల చేసి ఉద్యోగ సంఘాలకు అటు జనాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కోల్పోతుంది కాబట్టి వెంటనే ఆ చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి ఇప్పటికైనా ఆ సమ్మె గురించి ఇచ్చిన ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చిన సంఘాలన్నీ పునరాలోచించి మిగతా అన్ని సంఘాలతో కలుపుకొని పోయి మళ్ళీ ఒక సమ్మె నోటీస్ ఇచ్చేసి ప్రభుత్వానికి సరైన రీతిలో గుణపాఠం చెప్దామని చెప్పేసి ఆ టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.